జనం గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన జననేత. రుద్దుటూరులో వేడిగా అసమ్మతి మీద జరుగుతుంది చర్చలు వైకాపా సొంత దాంట్లో. అందులో మీకు ఎంతమంది అసమ్మతి ఉన్నారు, ఎంత శాతం వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏ విధమైన ప్రభావం చేయగలరు? ఇది ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు చెత్తనా కొడుకులు ఇల్లు ఏం చెప్పినా ఇటునే చూపించాలా. నేను చూపించినా మళ్ళీ ఈ బదులు కూడా చూపించాలా. చెత్తనా కొడుకులు ఈ విష ప్రచారాన్ని నింపే ఈ చెత్తనా కొడుకు పత్రికలు మా తలలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు. ఏంది ఇక్కడ అసమ్మతి? నిజాయితీగా మాట్లాడుకున్నాం. మీరు ఈ ఊరోళ్ళే 33 మంది ఎంపీటీసీలు ఉన్నారు మాకు 2 మండలాలకు. ప్రొద్దుటూరు మండలంలో 24, రాజుపాలెం మండలంలో 9, 33. ఈ 33 ఎంపీటీసీలలో మా వాళ్ళు ఒక 4 లేరు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు 3-4 ఉన్నారు. వాళ్ళు పోతే మిగతా వాళ్ళు మా వాళ్ళే. ఆ ఎంపీటీ స్థానాల్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మా వాళ్ళే ఉంటారు. అంటే 33 స్థానాలు వేసుకున్నాం. ఈ 33 ఎంపీటీసీ స్థానాల్లో నాకు అసమ్మతి ఉండేది ఒక్క ఎంపీటీసీ, ఒక్కడు. 2 మండలాలు కలిపి ఒక్కడు ఎంపీటీసీ. కౌన్సిలర్లు 41 మంది, కౌన్సిలర్లు 41. మేము బహిష్కరించిన కౌన్సిలర్లు మినహాయిస్తే వాళ్ళు మాకు బహిష్కరణ గురైన తర్వాత వాళ్ళు ఎప్పుడు అసమ్మతి అనకూడదు. మాతో ఉండి అసమ్మతి అనాలా. 41 మంది కౌన్సిలర్లలో మాతో అసమ్మతి ఉండే కౌన్సిలర్ ఒక్కడు, ఒకే ఒకడు. సర్పంచులు 30 గ్రామ పంచాయతీలు అంతా మేమే ఉన్నాం, ఒక 5-6 మంది తప్ప. ఒకవేళ 5-6 మంది ఓడిపోయిన చోట మా ఇన్ఛార్జీలు ఉంటారు. 30 మంది గ్రామ పంచాయతీ సర్పంచులకు కలిపి ఒక్క సర్పంచ్ వ్యతిరేకం ఉన్నాడు. 6 మంది డైరెక్టర్లకు 6 మంది మాతో ఉన్నారు. 2 మండలాధ్యక్షులు మాతో ఉన్నారు. 2 జెడ్పీటీసీ మెంబర్లు మాతో ఉన్నారు. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి ఆ పాప నా చెల్లెలు నాతో ఉంది. జాన్సమ్మ ఆప్కాప్ చైర్మన్ నాతో ఉంది. మున్సిపల్ చైర్మన్ మాతో ఉంది. టోటల్గా ఈ నియోజకవర్గానికి సంబంధించిన క్రియాశీలకమైన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు అన్నీ కలిపితే ఒక 120 మంది ఉన్నారు ప్రజాప్రతినిధులు. ఈ 120 మందిలో మాకు అసమ్మతి 3. కులానికి ఒకడు ఉన్నాడు. సర్పంచ్ కులానికి ఒకడు, ఎంపీటీసీ కులానికి ఒకడు, కౌన్సిలర్ కులానికి ఒకడు. దీన్ని అసమ్మతి వెంట్రుకవాసి అంటారా, లేకుంటే ఇది బలంగా అసమ్మతి అంటారా, విషపత్రికలు చేసే తప్పుడు ప్రచారం అంటారా? ఇటీవల తెలుగుదేశం పార్టీలో 3 రాజధానుల మాదిరి 3 పోటీ పడతారు టికెట్ కోసము. మీ అనుభవాన్ని బట్టి, మీ ఆలోచన బట్టి వీళ్ళలో ఎవరికి టికెట్ రావచ్చు అనేది అభిప్రాయం మాత్రమే. ధర్మం అయితే ఒకటింది, చట్టం అయితే ఒకటింది, సామాజిక న్యాయం అయితే ఒకటింది. ధర్మం ఏంది? ధర్మం అయితే 100కి 100 ప్రవీణ్కి ఇవ్వాలి. ఎందుకంటే అతను ఇన్ఛార్జిగా కొనసాగినాడు కాబట్టి, కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి, ఈ వరదరాజిరెడ్డి, సురేష్ నాయుడు లేరు కాబట్టి, పార్టీ జెండా అతనే పట్టుకొని వచ్చినాడు కాబట్టి, శక్తిపరుడైనా శక్తి విహీనుడైనా ధర్మం అయితే అతనికి ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు 3 అడిగితే చెప్తాం. ఇంకోటి ఉందో మీరు చెప్తే 3 పాయింట్లు నీకు మతికి లేదు. ధర్మం అయితే ప్రవీణ్కి ఇవ్వాలా. ఇంకోటి సామాజిక ధర్మం అని చెప్పినా, అది సామాజిక ధర్మం అంటే కన్నా వరదరాజిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ స్వార్థముతో, అంటే ఏమని, నాకు వాడు ముఖ్యం కాదు, వీడు ముఖ్యం కాదు, కొద్దిగా ఎన్నికల్లో నాకేమన్నా పోటీ గీటీ ఇచ్చేదానికి, అంటే ఎన్నికలు జరుపుకునేదానికి, ఇది ఓటు వేయించుకునేదానికి కాదు, ఎన్నికల అడ్మినిస్ట్రేషన్ చేసుకునేదానికి అర్హత కలిగినాడు వరదరాజిరెడ్డి కాబట్టి వరదరాజిరెడ్డికి ఇయ్యొచ్చా అనే కోణంలో ఆలోచన చేసినప్పుడు అది ఆ ధర్మం, ఆ చట్టం. కానీ ఇంకొకటి ఉంది, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక ధర్మం, ఆయన పార్టీ సామాజిక ధర్మం. నాకు ఓడిపోయేటప్పుడు వీడు లేదు, వాడు లేదు, ఎవడు లెక్క ఎక్కువ ఇచ్చి ఎవడు ఎక్కలు ఎక్కువ పెడితే వాడే అంటాడు. అప్పుడు సురేష్ నాయుడు డబ్బు ఎక్కువ పెట్టాలన్నా, పార్టీకి లెక్క ఇవ్వాలన్నా సురేష్ నాయుడికి ఇవ్వాలా. కొద్దిగా ఏదైనా ఎలక్షన్లో సుత్సాం లెప్ప ముసిగడైనా బసిరెడ్డి మేలు అనుకుంటే వరదరాజిరెడ్డికి ఇవ్వాలా. కానీ ధర్మము న్యాయం అయితే మాత్రం ప్రవీణ్కి ఇవ్వాలా. ప్రవీణ్కి ఎప్పుడైతే టికెట్ ఇయ్యడో చంద్రబాబు నాయుడు, అప్పుడు తప్పనిసరిగా ఆయన రాంగ్ ఇండికేషన్స్ కార్యకర్తలకు పంపించినోడు ఎత్తాడు. ఇంకా వాళ్ళ ఇష్టం. అయితే ఇది నువ్వు అడిగినా వారు సమాధానం చెప్పినా ఇది నా పార్టీకి సంబంధించిన అంశం కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ముడ్డి ఎట్టైనా వడుకోవచ్చు, ఇది ఎట్టైనా తుడుచుకోవచ్చు వాళ్ళ ముడ్డి. వాళ్ళు నేను అభ్యంతరం చెప్పను. ఇటీవల పెద్ద ఆయన నువ్వు భారీ ఆరోపణలు చేసుకున్నారు, అట్ట గతంలో చేసుకున్నారు, మళ్ళీ సైలెంట్ అవుతారు. అంతకుముందు ఒత్తిడి చేసుకున్నారు, సైలెంట్ అవుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఏం దాని మర్మం? ఆయన జెండా వదిలినప్పుడు నేను సైలెంట్గా ఉన్నా.
జెండా పట్టినప్పుడు మళ్ళా విమర్శించిన. ఇప్పుడు చెప్తానే కదా, ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ జెండా ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాని మీద నా యుద్ధం. వరదరాజుడి జెండా విడిచిపెడితే మళ్ళీ వరదాడిని విమర్శించను, వరదాడి జోలికి పోను. వరదాడి జెండా పడితే 1కి 10 విమర్శిస్తా. నా శత్రువు వరదాడి కాదు, జెండా పట్టిన చెయ్యి కాదు నాది. ఎవరి చేతిలో తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుందో వాడే నా ఆగర్భ శత్రువు, నా ఆగర్భ శత్రువు వాడు. అంతే. థ్యాంక్ యూ.